చప్పట్లు కొట్టాలి. ఎవరు టిఫిన్లు చేయాలన్నట్టున్నారు, చాలా నీరసంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు మీరు జరిపినటువంటి కార్యక్రమాలకు మేము వచ్చాము, చాలా ఆనందించాము. ఇప్పుడు 30 ఏళ్ళ సందర్భంగా ఈరోజు పెట్టడం చాలా అదృష్టం. అయినా సరే చాలామంది చాలా సన్మానాలు చేస్తున్నారు, కానీ మన పిల్లలు ఇంత అద్భుతంగా చేయడం అనేది చాలా గొప్ప విశేషం. 30 సంవత్సరాలు అయింది. అలా డ్రిల్ మాస్టర్ నేను కాపలాదాలు అనుకుంటారు. ఆ టైంలో ఒక్క పిల్లడు ఇలా బయటకు వచ్చినట్టు పరుగెట్టుకు పారిపోయాడు మమ్మల్ని చూస్తే. చాలా సంతోషం. ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే ఇది. ఇంతవరకు కూడా పిల్లలు ఎంతో శ్రద్ధగా వినేవారు. చాలా ఆనందంగా ఉన్నాము. మీకు ఆయురారోగ్య ఇస్తారే బాహుభాగ్యాలు చదివి చల్లగా వర్తిల్లాలి. మమ్మల్ని మర్చిపోకుండా ఉన్నందుకు చాలా సంతోషం. ఈ మధ్య నాకు కొంచెం ఆరోగ్యం పాడైంది, ఆర్థరైటిస్ వచ్చింది కేరళ. దానివల్ల చనిపోయారు. అప్పుడైతే మీరు చూసేవారు ఎలా పరిగెట్టేవాడు, ఎంత స్పీడ్గా ఉండేవాడు. చూడండి. రికార్డ్ అవుతుంది. వాయిస్ తీసేస్తుంది. నేను సాంగ్స్ పెడతావు ఏంటి? ఈ సంవత్సరాల తర్వాత ఫ్రెండ్షిప్ డేని చాలా సంతోషకరమైన విషయం. మాకెంతో కూడా ఆనందంగా ఉంది. ఇది నాకు తెలిసి 3వసారి మీరందరూ కూడా ఇలా కలిసి ఈ సంతోషాన్ని పంచుకుంటూ మీరు చదివినటువంటి ఈ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులను కూడా మీరు ప్రతి ఫంక్షన్ కూడా పిలుస్తున్నారు. అది మాకు చాలా సంతోషం. చాలా గర్వం కూడా డిసిప్లిన్ మీలో ఉంది కాబట్టి అప్పటి ఉపాధ్యాయులు కూడా మీరేదో కలవడం కాకుండా ఉపాధ్యాయులు కూడా పిలిచి వారిని సత్కరించి ఎంతో అంత ఆనందంగా ఇక్కడ గడపడం అనేది చాలా అందరూ కూడా నా గురించి ఎక్కువ తెలియదు. అంటే విమర్శగా తెలుసు, మన అనుభవం చాలా కథది. మాది యాక్చువల్గా ఈ జిల్లా కాదు, ఈ గోదావరి. ఇప్పటికీ కూడా బయట అవుతున్నా కొత్త అవుతున్నా కానీ అదే సంవత్సరం దురదృష్టం కొద్ది ఆ ట్రైనింగ్ స్కూల్స్ అన్నీ క్లోజ్ చేయమని చెప్పి ఆర్డర్స్ వస్తే అవి క్లోజ్ చేసిన తర్వాత ఆ పోస్ట్ అన్ని చాలా వరకు ఈలర్లో ట్రైనింగ్ స్కూల్, తర్వాత భీమపట్నం ట్రైనింగ్ స్కూలు, ఆ పోస్ట్ అన్నీ కూడా ఇక్కడ ఈ స్కూల్కి వచ్చాయి. అప్పుడు నేను సెలెక్ట్ అయ్యి చెప్తారు అందరూ. నాకు ఎలాగైనా సరే అవకాశం ఉంటే కనుక మళ్ళీ నాకు ఆయన ఇచ్చేయండి అని చెప్పి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే కూడా సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భం వచ్చింది అలాగా. ఎందుకంటే ఇక్కడ పెందుతులో ఒక ఆయన ట్రైనింగ్కి వెళితే 4 సంవత్సరాలు ఎలిమెంటరీ జూనియర్ కాలేజ్ చేశాను. ఆ 2.5 సంవత్సరాలు పెందుతులో పనిచేసినట్టు 6 నెలలు, అంటే మొత్తం టోటల్గా 3 సంవత్సరాలు మాత్రమే నేను ఈ స్కూల్లో లేను. మిగిలిన 31 సంవత్సరాలు కూడా ఇక్కడే, ఒక్క 3 ఏళ్ళు తప్ప. 1967లో నేను ట్రైనింగ్ వచ్చాను వైఎంసీ కాలేజ్ మద్రాసులో. అదే సంవత్సరం 67లో అక్కడి నుంచి నేను వచ్చాను.
60 ఏళ్ళు ఈ స్కూల్ స్థాపించబడింది. అది నా కోసమే ఈ స్కూల్ స్థాపించబడినట్టుగా నేను భగవంతుడు కూడా ఇదే. అంటే ఇక్కడ ప్లే గ్రౌండ్ లేకపోయినా సరే సాధ్యమైనంత వరకు ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయించాలి, పేరు తీసుకురావాలి స్కూల్కి అనేది తాపత్రంతో ఉండేవాడిని నేను. ఎంతో కొంత పేరు తీసుకురాగలిగాను ఈ పాఠశాలకి. ఇకపోతే ఇక మీకు నాకు ఉన్నటువంటి అనుబంధం మీ అందరికీ తెలుసు. పాఠశాలలో ఎంతసేపు గేమ్స్, స్పోర్ట్స్, స్కూల్ డే మీరున్న టైంలో స్కూల్ డే జరిగాయి లేదో నాకు గుర్తులేదు. స్కూల్ డే జరిగాయి, స్కూల్ డే ఇప్పుడు జరగలేదు కదా, ఆ తర్వాత జరిగాయి, చాలా గ్రాండ్గా చేసాం. మీరున్నప్పుడు స్కూల్ డే జరగలేదు. ఇప్పుడు ప్రతి ఫంక్షన్కి కూడా ఆగస్ట్ 15 కానీ, నవంబర్ 1 కానీ, జనవరి 26 కానీ ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఏమైనప్పటికీ కూడా చాలా సంతోషం. ఇప్పుడు నేను ఎక్కువసేపు మాట్లాడేశాను, ఇంకా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మా ఇంటి పక్క ఇల్లు జ్యోతి నేను సైడ్ బై సైడ్. జ్యోతి మా ఇంటి పక్కనే ఇల్లు కట్టుకున్నారు కూడా. ఆవిడ ఎప్పుడో స్థలం ఎప్పుడో చాలా ముందుగా కొనుక్కున్నది. తర్వాత మీ పిల్లలు అదే అబ్బాయిలు అన్నారు కనుక అక్కడ భార్యలు అనాలి, తప్పదు కదా. మీ అందరికీ కూడా భగవంతుడు ఐశ్వర్యాన్ని ఇచ్చి మీకందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి మరి నెక్స్ట్ మాస్టర్ నారాయణ్ గారు మరి స్టేజ్ మీదకి రావాలి. ప్లీజ్ ఆన్ ద వెనక్కి వేసేయండి అది వేసేయండి. అలాగే ఉండమండి, వీడియో తీయాలి. సభాయ నమః. గురు శిష్యుల సంబంధము, రెండోదేమో తీర్థ సంబంధం. ఈ టుడే ఇస్ ద ఫ్రెండ్షిప్ డే. ఇందుకోసం చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజునేమో మన శిష్యులు, మన పిల్లలు, మన అమ్మాయిలు అబ్బాయిలు గురువుని సత్కరించేటువంటి ఒక అంశాన్ని ఈ ఫ్రెండ్షిప్ డేని ముందు తీసుకొచ్చారు. అది చాలా సంతోషమైన విషయం. ఇది ఇప్పుడు మన నారాయణ, మన రాజమేశ్వర్ లాగా కృతజ్ఞంగా మీతో వాళ్ళేమో 6th to 10th క్లాస్ ఫీల్ చేస్తారు కాబట్టి మీ అందరితో బాగా పరిచయాలు ఉంటాయి. మేమేమో వయసు 8th లేదు 10th వరకే మేము వెళ్ళాం కాబట్టి మాకు స్పాన్ తగ్గిపోతుంది మీతో మాకు రిలేషన్షిప్. తర్వాత ఏంటంటే ఎన్జీసీ ఆఫీసర్గా నేను అమ్మో 8th నుంచి 10th వరకు మా అందరికీ పరిచయం చేస్తుండే. ఏమో ఆ రోజు నేను ఇన్స్టిట్యూట్ ఆ గ్రూప్ ఏమో స్టార్ట్ చేయబట్టి, ఆ స్ట్రక్చర్స్ బట్టి చాలా ఆనందము కలిగింది. ఎందుకంటే ఈరోజు అన్ని ప్రొఫెషన్లో కూడా నేను 10 years ఏమో స్కూల్ స్టూడెంట్ చేశాను, ఎన్జీసీ ఆఫీసర్ చేశాను, తర్వాత ఏమో నెక్స్ట్ మెంటల్ కేసు చేశాను, అప్పుడు ఏ చేశాను. కానీ ఈ స్కూల్ స్టూడెంట్కి ఉండేటటువంటి తృప్తి, ఈ యొక్క ఈ సంతోషము ఆప్యాయతో మనసిచ్చి మాకు మాట్లాడుతున్నారు. ఈరోజు మమ్మల్ని ఎప్పుడో మేము రిటైర్ అయినాం. నేను 2007 రిటైర్ అయ్యాను. ఈరోజు కూడా మీరు మమ్మల్ని పిలిచి గురువుగారు అనేసరికి మమ్మల్ని గుర్తుపట్టి మమ్మల్ని ఆశీర్వది మమ్మల్ని ఏమో గౌరవించి సత్సంప్రదాయాన్ని మీరు నెరవేర్చేందుకు. తర్వాత ఏంటంటే నా ఆడపిల్లలు చూస్తుంటే నేను పోసలేకపోతాను. అంటే వాళ్ళు ఎలిజిబుల్గా తెస్తే
ఫర్ ఇంకోటి ఇది ఎల్లవేళ కూడా ఉన్నత స్థితిలోనే ఉండాలి. అలాగే మీరు మీ పిల్లలు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటూ మంచి ఉన్నత స్థితిలో ఉండాలని, ఇలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కలుస్తూ ఎవ్రీ ఇయర్ ఏ కార్తీక మాసంలోనూ ఏదో కార్యక్రమంలో కలుస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ విధంగా కలవండి. మీరు తప్పనిసరిగా చాలా చక్కగా ఉంది. టిఎస్ చలం గారు కూడా స్టేజ్ మీద రావాలి సన్మానం చేయడానికి. సింహాచలం చప్పట్లు కొట్టాలి స్టూడెంట్స్ అందరూ కూడా. చికెన్ కొడతారా? ఓకే అండి, మీ ఇష్టం. సభాయ నమః. మీరందరూ కూడా మా యందు ఎంతో ప్రేమాభిమానాలతో ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి, ముఖ్యంగా మీరు ఉన్నటువంటి ఈ ప్రేమాభిమానాల విలువ కట్టలేనటువంటిది. ఎంతో అభిమానంగా మాకు ఇది నేను మూడోసారి ఇలాగ మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇంత సద్భావంతో గౌరవభావంతో మా యందు గుర్తుపెట్టడం నిజంగా మీ యొక్క సంస్కారానికి మీ యొక్క ఔన్నత్యానికి నిదర్శనం. భగవంతుడు మీ పిల్లలు ఉన్నత స్థితిలో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులతో మీరు మీ పిల్లలు మీ సంతానం అభివృద్ధి చెందాలని హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తూ నన్ను సన్మానించినందుగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మంది ఏవి రావు అనేస్తారు. పూర్తి పేరు అనిశెట్టి వెంకటేశ్వరరావు. షార్ట్కట్లో ఏవి రావు, హిందీ మాస్టర్ ఏవి రావు మాస్టర్ ఇప్పటికీ కూడా అదే విధంగా పలకరిస్తారు. అయితే అప్పట్లో ఇగో అబ్బాయి అన్నాడు, యుద్ధం కోపంగాను దెబ్బలాడటం, ముఖ్యంగా రకరకాలుగా చోట్లు పెట్టడం, ఆ విధంగా అలా చెప్పబట్టి అప్పట్లో హిందీ ఆ విధంగా ఏదో 2 ముక్కలు మాకు వచ్చింది చెప్పగలిగే అవకాశం. అది నిజంగా మీకు మా ఎందుకు అలా ప్రేమాభాన. మొన్న కూడా ఒక అబ్బాయి కనిపించి, సార్ అప్పుడు మమ్మల్ని తిట్టేవారు కదా, సార్ తిట్టండి సార్ అలాగే అతను చూస్తే మంచి ఆ లెవెల్లో మమ్మల్ని నుంచి ఉండగా ఎంతో అంతా మీ యొక్క అభిమానం. ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకొని స్టేజ్ మీదకి విచ్చేసి మరి అలాగే ఎంత దూరం నుంచి ఇక్కడ వరకు వచ్చి సన్మానం చేయడం, క్లాప్స్ తోటి తనకి ఎంకరేజ్ చేస్తే తను ఇంకా మాకు చేయడానికి ట్రై చేస్తుంది. పాడకి లోకమే పాడవా
బాగా చేశారు. చాలా చాలా బాగుంది. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు ఏమాత్రం సరిపోదు తనకి. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టాలి. తిన్న తర్వాత ఎనర్జీ వస్తుంది కదా ఆయన. 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 선어해 낮에는 너만큼 따사로운 그런 선어해 커피 식기도 전에 원샷 때리는 선어해 밤이 오면 심장이 터져버리는 선어해 그런 선어해 아름다워 사랑스러워 그래 너 바로 너 여자 이때다 싶으면 묶었던 머리 푸는 여자 가볍지만 웬만한 노출보다 야한 여자 그런 감각적인 여자 나는 선어해 점잖아 보이지만 놀 땐 노는 선어해 내가 되면 완전 미쳐버리는 선어해 근육보다 사상이 울퉁불퉁한 선어해 그런 선어해 아름다워 사랑스러워 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 강남스타일 ఒక్క నిమిషం ఆగి.
చెప్పండి. పళ్ళు అన్నీ ఉప్పించండి. అందరు ఎలా చూడాలి? ఎంజాయ్ చేస్తాం ఇంకా అనుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. మరి సాంగ్ ఉందా లేదా? చూడు ఫోటోగ్రాఫర్ అందరు కెమెరా అలియా అలియా కెమెరా చూడాలి అందరూ. మీనాక్షి ఏదేదో మనసు చూసి